హే గైస్, గుడ్ మార్నింగ్. సో టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు కూడా వేరే ఒక కంపెనీ జాబ్ అలర్ట్ గురించి ఈరోజు మీతో డిస్కస్ చేస్తున్నాను. ఓకే, ప్రతి ఒక్కరు కూడా టాలీ ప్రైమ్ మీద ఎవరికైతే ఫుల్ ఫ్లెజ్డ్గా నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు 100% జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, రేపు జాబ్లోకి వెళ్ళినా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సర్వే అవ్వాలి అంటే మీరు మ్యాండేటరీగా టాలీ మీద గ్రిప్ తెచ్చుకొని ఉండాలి. ఓకే, ఆ జాబ్కి ఏమేమి రిక్వైర్మెంట్ ఉంది, దాని యొక్క జాబ్ డిస్క్రిప్షన్ ఎలా ఉంటుంది, శాలరీ ప్యాకేజ్ ఏ విధంగా ఉంది, ఓకే. సో జాబ్ రోల్ ఏంటి, ఓకే, తర్వాత శాలరీ ఎలా ఉంటుంది, ఓకే, అవన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, చూడండి. గైస్, ఇక్కడ మనం చూసుకుంటే అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, కంపెనీ నేమ్ వచ్చేసి క్యాండిడ్ ఆప్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది కంపెనీ. సో ఇది మనకి మినిమం ఒక పర్సన్కి ఉండవలసిన ఎక్స్పీరియన్స్ ఎంత అని చూసుకుంటే 1 year నుంచి 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పారు. తర్వాత మనకి పర్ యాన్ ప్యాకేజ్ చూసుకుంటే 1.75 నుంచి 2.50, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాండేటరీ పర్ మంత్కి మనకి 15 to 20 రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, దీని యొక్క మెయిన్ లొకేషన్స్ చూసుకుంటే హైదరాబాద్, సికింద్రాబాద్, అహ్మదాబాద్, బెంగళూరులో వీళ్ళ యొక్క బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఎక్కడికైనా వెళ్ళి జాబ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో అది ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే మనం కొంచెం అండర్కి వద్దామండి. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే ఒక అకౌంటెంట్కి మినిమం ఉండవలసిన నాలెడ్జ్ ఏంటని చూసుకుంటే ప్రిపరేషన్ ఆఫ్ ఎంఐఎస్ మెయింటైన్ చేయగలగాలి. అకౌంట్స్ రిసీవబుల్స్ కావచ్చు, పేయబుల్స్ కావచ్చు, టీడీఎస్ మీద వర్కింగ్ చేసి ఉండాలి. క్వార్టర్లీ రిటర్న్స్ అప్లై చేయడానికి అండ్ ఈ పేమెంట్ అంటే తెలిసి ఉండాలి. జిఎస్టీ వర్కింగ్ కూడా చూసుకోవాలి. బిల్స్ చెకింగ్ కావచ్చు, బుక్ కీపింగ్ కావచ్చు, డాక్యుమెంటేషన్, ఫైలింగ్, మంత్లీ, క్వార్టర్లీ, ఇయర్లీ, ఇవన్నీ కూడా ఇండివిజువల్గా మీరు ఎంఐఎస్ రిపోర్ట్స్, తర్వాత బీఆర్ఎస్, బ్యాంకింగ్ అకౌంటెంట్ మినిమం నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే ఫైనలైజేషన్ కావచ్చు, బ్యాలెన్స్ షీట్ ప్రిపరేషన్ కావచ్చు, టాక్సేషన్ కావచ్చు, ఆడిటింగ్ కావచ్చు, దాని మీద కూడా గ్రిప్ ఉండాలని చెప్తున్నారు. అదేవిధంగా మనం చూసుకుంటే మన బిజినెస్లో జరిగే డే టు డే అకౌంటింగ్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేయాలి, తెలుసుకోవాలి అని మ్యాండేట్ చెప్పారు. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి డేటా ఎంట్రీ ఆఫ్ సేల్స్, పర్చేస్ బిల్స్, పేమెంట్స్, తర్వాత జర్నల్స్. ఓకే, తర్వాత చూసుకుంటే ఇక్కడ సప్లయర్ కన్జ్యూమబుల్స్, ఫార్మసీ పేమెంట్ బిల్స్, ఫైలింగ్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్ వోచర్స్, ఇవన్నీ కూడా తెలిసి ఉండాలని చెప్పారు. ఇక్కడ రిక్వైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ చూసుకుంటే మినిమం 3 to 8 years వరకు ఉంటే బాగుంటుంది. ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఉండాలి, క్వాలిఫికేషన్ వచ్చేసి బీకామ్ ఉండాలి. ఓకేనా, అకౌంట్స్ మీద ఫుల్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే, అదేవిధంగా మనకి ఇక్కడ చూడండి కమ్యూనికేషన్ స్కిల్, ప్రొఫెషనలిజం, మల్టీ టాస్కింగ్, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, కాన్ఫిడెంట్లీ, తర్వాత మస్ట్ ప్రిపేర్ షిప్ పేమెంట్ సమ్మరీ. ఓకేనా, అదేవిధంగా టాలీ సాఫ్ట్వేర్, ఫెమిలియర్ విత్ ఎంఎస్ ఆఫీస్ అండ్ తర్వాత ప్రొఫిషియంట్ విత్ ఓవరాల్ అండ్ బ్రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మ్యాండేటరీగా ఉండాలని చెప్పారు. ఓకే, ఎందుకంటే మనం ఒక అఫీషియల్ ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నామంటే మినిమం మనకు ఫ్లూయెన్స్ వచ్చి ఉండాలి ఇంగ్లీష్లో. ఓకే, జాబ్ రోల్ చూసుకుంటే అకౌంటెంట్ అండ్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ అండి. ఇండస్ట్రీ టైప్ చూసుకుంటే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, సెమీ కండక్టర్స్ అన్నారు. ఫంక్షన్ ఏరియా వచ్చేసి ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైమ్ ఆర్ పర్మనెంట్. రోల్ కేటగిరీ అకౌంటింగ్ అండ్ ట్యాక్సెస్ అని చెప్పారు. ఎడ్యుకేషన్ వచ్చేసి బీకామ్ ఇన్ కామర్స్, పీజీలు వచ్చేసి ఎంకామ్ ఇన్ కామర్స్ ఉండాలి. ఇంకా మనం నీట్గా వాటన్నిటిని మెయింటైన్ చేయగలగాలి అంటే ఒక అకౌంటెంట్కి కీ స్కిల్స్ చూసుకుంటే ఇక్కడ టాలీ సాఫ్ట్వేర్, హ్యాండ్లింగ్ పెట్టి క్యాష్, డైలీ అకౌంటింగ్, టీడీఎస్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్, అడ్వాన్స్ ట్యాక్స్, ఫైనాన్స్, జిఎస్టీ, టాక్సేషన్, ఎంఎస్ ఆఫీస్, బ్యాలెన్స్ షీట్, ఆడిటింగ్, ఇవి మ్యాండేటరీగా తెలిసి ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీకు చెప్పడానికి వాళ్ళు నేర్పించడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో అదనమాట. ఓకే, ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే టాలెంట్ నేర్చుకొని ఇప్పుడు హోమ్ దగ్గర ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నారో వాళ్ళు ఈ విధంగా అప్లై చేసుకోండి. ఇక్కడ అప్లై బటన్ ఉంది కదా, అప్లై చేసుకుంటే మీకు మినిమం అంటే మినిమం నాలెడ్జ్ తెలుస్తుంది. వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది రియల్ టైంలో అనేది కూడా క్లారిటీ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి, నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి.
మనం ముందు జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఎక్స్పీరియన్స్ అనేది సంపాదించుకుంటే ఇలాంటి జాబ్స్ నెంబర్ ఆఫ్ మనం చూసుకోవచ్చు. ఓకేనా? మనకి టాలీ నేర్చుకోవడం వల్ల నెంబర్ ఆఫ్ జాబ్స్ హైదరాబాద్లో ఉన్నాయండి. ఓకే, మనం ఏంటంటే తెలుసుకోవాలి అంతే. చాలా చాలా అంటే చాలా జాబ్స్ ఉన్నాయి. ఓకేనా? సో అప్లై చేసుకొని జాబ్ తెచ్చుకోండి. సో ఈ జాబ్కు సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాటి నుంచి మీరు అప్లై చేసుకొని మంచిగా జాబ్ తెచ్చుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.